అందరికీ నమస్కారము. ఇంట్లో ఇడ్లీ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇలా మిగిలిపోతుంటాయి ఇడ్లీలు. మిగిలినప్పుడు ఇలా చేసి చూడండి, నోటికి కమ్మగా రుచిగా చాలా బాగుంటాయి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఇలా నచ్చిన చట్నీతో కానీ పొడితో కానీ తినొచ్చు, లేదంటే ఉట్టిపైన తినేయచ్చు. ఇప్పుడు ఇడ్లీలు ఎలా వేయించుకోవాలో చూద్దాము. అలాగే మా ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మిగిలిన ఇడ్లీలను అయితే తీసుకున్నాను నేను. మీరు కావాలంటే కట్ చేసుకొని అయినా వేసుకొని వేయించుకోవచ్చు. నేను ఇడ్లీని అలాగే వేయించుతున్నాను. ఇప్పుడు ఇడ్లీని అయితే వేయించుకున్నాము. ఇక్కడ ముందే నూనె అయితే వేడి చేసి పెట్టాను నేను. బాగా నూనె వేడైంది. ఇప్పుడు ఇడ్లీలు ఇందులోకి వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అటుపక్క కాలినాక ఇటుపక్కకైతే తిప్పుకున్నాము. ఇలా తిప్పుకుంటూ ఏ పక్క కాలకపోతే ఆ పక్కకైతే తిప్పుకొని ఇడ్లీ మంచి కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. ఇప్పుడు బాగా కాలనిద్దాము. ఇలా అన్ని పక్కల తిప్పుకుంటూ మంచిగా ఉడకనిచ్చుకొని బాగా కాలనిచ్చుకోవాలి. ఇడ్లీని అయితే చిన్న మంట మీద, కొద్దిసేపు పెద్ద మంట మీద ఉడికించినా కూడా తర్వాత మంట తగ్గించుకొని చిన్న మంట మీద ఉడికించుకుంటే మంచి కలర్ వచ్చి ఇలా బాగా వేగుతాయి ఇడ్లీలు అయితే. చాలా బాగుంటాయి ఇలా వేయించుకుంటే. మీరు కూడా ఒక్కసారి ఇలా ఇడ్లీలను అయితే వేయించి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలితే. మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా వేయించితే ఇడ్లీలు. ఇప్పుడు మిగతా ఇడ్లీలు కూడా వేయించుకున్నాము. ఇవి వేయించడానికి కూడా నూనెలో చాలా తొందరగా ఎగుతాయి. నూనె కూడా పీల్చుకోలేదు చూడండి. నేను ఫస్ట్ ఎంత నూనె పోసానో అంత నూనె అలాగే ఉంది. నూనె కూడా పీల్చుకోవు. అంతే, ఇలా కాల్చి తీసుకుంటే మనకు వేయించిన ఇడ్లీలు అయితే రెడీ. పొద్దున పూట టిఫిన్కి ఇలా ఇడ్లీ చేసినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఒక్కోసారి బాగా తింటారు, ఒక్కోసారి తినకుండా వెళ్ళిపోతారు. అప్పుడు ఇడ్లీలు ఇలా మిగిలిపోతుంటాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చే లోపల ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే ఇడ్లీలు లోపల మెత్తగా పైన కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చితే చట్నీతో తినొచ్చు, లేదంటే కొంచెం ఏదైనా పొడి వేసుకొని తినొచ్చు. మేమైతే టీలో కూడా తింటాం, చట్నీతో తింటాము. చాలా బాగుంటాయి. ఈ ఇడ్లీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.